ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీని బీజేపీ ఎలా ట్రీట్ చేసే అవకాశం ఉంది ఈ గెలుపుల తర్వాత బీజేపీ యొక్క దూకుడు స్వభావాన్ని అనలైజ్ చేస్తే? ఇక్కడ ఒక విషయం మనందరం గమనించాలి. మహారాష్ట్ర ఎలక్షన్స్ గత ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో మీకు శివసేన బీజేపీ అనేది జెనెటికల్ ఎలియన్స్ పార్టీస్. అంటే వాళ్ళిద్దరు భావాలు, వాళ్ళిద్దరు ఐడియాలజికల్ ఇష్యూస్ కానీ, పార్టీ తాలూకా స్వరూపాలు కానీ ఒకే సిద్ధాంతం, హిందుత్వ అండ్ మరాఠవాడ దాని మీద వెళ్ళే సిద్ధాంతాల మీద నడిచేవి. ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే శివసేన బాల్ ఠాక్రే గారు స్థాపించిన పార్టీ తాలూకా ఐడియాలజీని పక్కన పెట్టి సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ తో జతకట్టాడో, బేసికల్ గా శివసేన పార్టీ తాలూకా కార్యకర్తలు ఐడియాలజికల్ గా ఉంటారు. బీజేపీ కార్యకర్తలు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఐడియాలజికల్ గా ఉంటారు. సో ఈ ఐడియాలజికల్ ప్రాసెస్ లో ఏంటంటే కన్ఫ్యూజ్డ్ గా ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ అనేవి చాలా జరిగినాయి. నేను పోలింగ్ రోజు ముందు కూడా సునీల్ కానుగోలు నా మిత్రుడే కాబట్టి అడ్వైజ్ చేయాలి కాబట్టి చేశా. మీకు యూబీటీ కాంగ్రెస్ మధ్య, ఎన్సీపీ మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదు అని చెప్పినా కూడా ఓకే, వాళ్ళ విషయం, ఆయన కాంగ్రెస్ పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, గెలుస్తాడు అనుకున్నారు. బట్ ఇక్కడ ఎందుకు లోపం జరిగింది అని అంటే మీరే ఆలోచించండి. ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనూహ్యంగా కొన్ని పరిణామాల్లో వేరే వాళ్ళు చేజిక్కించుకోబోయే క్రమంలో ఆయన పార్టీ తాలూకా విలువలు సిద్ధాంతాలను కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రయత్నం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అందరూ యాక్సెప్ట్ చేశారు. వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, పీపుల్ మ్యాండేట్ ఇచ్చారు. అలానే ఇక్కడ శివసేనకి షిండే గారికి మ్యాండేట్ ఇచ్చారు. అంటే తన పార్టీ స్థాపించిన వ్యక్తులు కడుపులో పుట్టిన బిడ్డలు మళ్ళీ వాళ్ళే వారసులుగా ఉండాలి, వాళ్ళే పార్టీని రన్ చేయాలనే సిస్టమ్ ని ఇక్కడ రెండు విధాలుగా చూసాం మనం. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చెప్పాను, మహారాష్ట్రలో ఏం జరిగిందో చెప్పా. అంటే బాల్ ఠాక్రే గారి ఆశయాల్ని ఆలోచనల్ని నిలబట్టలేని ఉద్ధవ్ ఠాక్రేని ప్రజలు ఒప్పుకోలేదు. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి అయితే ఇక్కడ వేరే ఆంధ్రాలో మీకు రాజకీయ పరిణామాలు వేరేగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా అంటే సార్ ఒక మాట సార్, రవి గారు, మీరు సెఫాలజిస్టు, మీరు ఓటర్లని అంచనా వేస్తూ ఉంటారు కాబట్టి మీ స్టడీస్ వేరుగా ఉంటాయి. కానీ బాల్ ఠాక్రే గారు స్థాపించిన శివసేన పార్టీ ఐడియాలజికల్గా బీజేపీతో క్లోజ్ అసోసియేట్, నో డౌట్. కానీ 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళతో కలిశాడు. ముఖ్యమంత్రి పదవి కోసం కలిశాడా? ఎలక్షన్ వరకు కలిసి పోటీ చేశారు బీజేపీ అండ్ శివసేన. తర్వాత వీళ్ళతో కలిసి ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సైద్ధాంతిక వైరుధ్యంతో కాదు కదా బీజేపీ చేసింది. ఇతను మమ్మల్ని వదిలేసి మోసం చేసి వెళ్ళాడనే కోపంతో మెల్లగా షిండేకి పొగబెట్టి వేరుకుంపడ పెట్టించి షిండేని సీఎం చేశారు. సీట్లు ఎక్కువ ఉన్నా సరే ఫడ్నవీస్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ ఏంటంటే శివసేనని చీల్చైనా సరే కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ను పడేయాలనే కదా. అందులో రెండో ఆలోచన లేదు కదా. ఇక్కడ సిద్ధాంతాలు, ఐడియాలజీ ఇవి లేవిక, పదవులు, అధికారం, ఇంత తప్ప రెండో ఆలోచన లేదు. అదే దీంట్లో నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తమిళనాడు అన్నాడీఎంకే అయిపోయింది, క్లోజ్ అయిపోయినట్టు. ఇంకా అది మెల్లగా విజయన్ ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వస్తున్న గెలుపు ఊపుని ముందు పెట్టుకొని తెలుగుదేశం లాంటి పార్టీని కూడా డిస్టర్బ్ చేస్తుంది బీజేపీ, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఎక్కడన్నా ప్రాంతీయ పార్టీ అక్కడ డిస్టర్బ్ చేస్తుంది అనే చర్చ జరుగుతోంది. దీని మీద మీ అవగాహన ఏంటి? ఇక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో చేయడానికి ఏం లేదు సార్. తమిళనాడులో అలాంటి ప్రయోగం చేస్తే చర్చలు పడ్డది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బలమైన రీజనల్ పార్టీగా తెలుగుదేశం ఉంది. దానికి అతిపెద్ద నాయకత్వం, అతిపెద్ద వ్యవస్థ ఉంది. దాన్ని అంత ఈజీగా డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమిలో భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా మెలుగుతున్న బీజేపీ కాబట్టి పవన్ కళ్యాణ్ తో ప్రయోగం చేస్తే ఏమవుతుంది, జగన్ పార్టీ వస్తుంది. సత్య ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ఆల్టర్నేటివ్ గా ఉంటారు, ఎగైన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో ఏముంది చెప్పండి? ఏపీ రాజకీయాలు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నేనేమంటానంటే ఇందాక